నేను 99% కానీ 100% ఇచ్చినటువంటి హామీలు ఈ యొక్క నెల్లూరు జిల్లాకు కానీ రాబోయే 5 సంవత్సరాల కాలంలో కానీ చేయగలిగితే నెల్లూరుని రూపురేఖలను మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లానే దేశంలో ఒక ఆదర్శమైనటువంటి జిల్లాగా, నెల్లూరు పట్టణాన్ని ఒక మంచి సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి మీరందరూ కూడా సహకరించాలి, అధికారులందరూ కూడా సహకరించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించాలి. ఇస్తే తప్పకుండా అందరి సహకారంతో మన కళ సాకారం చేసుకోవచ్చు అని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతినిధిగా మీరు నన్ను లోక్సభకు పంపించినట్లయితే మన తమ్ముడు ఖలీల్ భాయ్ని మీరు కానీ శాసనసభకు పంపించినట్లయితే ఇక్కడ శాసనసభలో ఇక్కడ కానీ అక్కడ ఢిల్లీలో కానీ మీ యొక్క సమస్యలు ఏదున్నా కూడా, పనులు ఏదున్నా కూడా మీ పనులను కానీ మీ సమస్యలను కానీ మన సమస్యలుగా భావించి తప్పకుండా మీ యొక్క సంతృప్తిగా, మీ సంతృప్తి మేరకు పని చేయగలనని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటాము. ఇక మీలో ఒక మనిషిగా ఎల్లప్పుడూ ప్రజాప్రతినిధి అని అంటే ప్రజాప్రతినిధికి నిజంగా ఒక బాధ్యత అంటూ ఉంటుంది. బాధ్యత అంటే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవయే తన ఒక బాధ్యతగా స్వీకరించి ఆ యొక్క సమస్య ఏదైనా దృష్టికి వస్తే తప్పించుకోకుండా దాన్ని పూర్తి స్థాయిలో అడ్రస్ చేయగలిగినటువంటి వ్యక్తే ప్రజానాయకుడు అవుతాడు. ప్రజాప్రతినిధి అలాంటి ప్రజాప్రతినిధి తప్పకుండా ప్రజల మనసుల్లో, గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు. కాబట్టి నేను చేయబోయేటటువంటి పనులు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు కూడా మనకు చాలా ముఖ్యం. నెల్లూరుని మనం ఏ రకంగా అయితే అభివృద్ధి చేసుకోదలుచుకున్నామో అది ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దదలుచుకున్నామో దీన్ని పారిశ్రామిక సేవా రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అన్ని విధాల అవసరాలను బట్టి మన నిధులు సేకరించేదానికి నిధులు ఎంతవరకు సేకరించగలమో అంతవరకు మ్యాక్సిమం సేకరించి మౌలిక సదుపాయాలను కల్పించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా అలాగే జిల్లా వ్యాప్తంగా అది వ్యవసాయానికి సంబంధించి తాగునీరు, సాగునీరు కానీ, ఇక్కడ పట్టణానికి సంబంధించి యువతకు సంబంధించి ముఖ్యంగా యువతకి క్రీడలు, యువతకి ఉద్యోగ అవకాశాలు, యువతకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అన్ని రంగాల్లో యువతకి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి 6 నెలలకు ఒకసారి నా యొక్క ఉద్దేశం జాబ్ మేళాస్ పెట్టి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి కల్పన కల్పించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలని ఇక్కడికి ఆహ్వానించి జాబ్ మేళాస్ 6 నెలలకు ఒకసారి కానీ పెడితే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి కల్పన దొరికితే మన ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు స్థూల ఉత్పత్తి, పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతుంది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు స్థూల రాష్ట్ర ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఈ యొక్క పట్టణాన్ని, జిల్లాని అభివృద్ధి చేసుకుంటూ పోవాలన్నటువంటి సంకల్పం నాలో ఉంది. తప్పకుండా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి నేను వస్తానని మళ్ళీ మరొకసారి ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడే విజయోత్సవ సభలో మనం కలుసుకుంటాం. మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని ఆహ్వానించుకున్నాం. గతంలో కూడా ఈ ఏరియాలో ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకున్న ప్రతి ఒక్కరు అభ్యర్థి కూడా విజయం సాధించాలని ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ ఏరియాకి మళ్ళా విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చాం. పోయినసారి ఆమె వివేకానంద రెడ్డి గారి నుంచి, అనిల్ కుమార్ యాదవ్ గారి నుంచి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నుంచి ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆ పెద్ద ఆశీర్వాదం తీసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి విజయం సాధించారు.
ఆ యొక్క నమ్మకంతో ఈరోజు ప్రత్యేకంగా విజయసాయిని ఇక్కడ మీ అందరి దగ్గర తీసుకురావడానికి కారణం గతంలో ఏం పార్లమెంట్ సభ్యుడికి ఒక విజన్ అనేది కనపడలేదు. మన సాయన్న ఒక విజన్ తో నెల్లూరుని అభివృద్ధి చేస్తారని చెప్పి నెల్లూరుకు ఒక సపరేట్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో తర్వాత నెల్లూరు అనేది ఎక్కడికి పోతుందో అభివృద్ధిలో అనేది ఒక ఆలోచన దిశగా ఆ మేనిఫెస్టో ఉంది. కనుక పెద్దలు మీరందరూ కూడా విజయసాయిని ఆశీర్వదించి ఆ యొక్క మేనిఫెస్టో అభివృద్ధికి మీరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరి పేరు పేరున అడుగులందరూ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. అదే విధంగా ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి నిలబడి పనిచేసే వ్యక్తిత్వం ఉన్న కుటుంబీకులందరూ కూడా ఈ యొక్క ఏరియాలో ఉంటారన్న. అందుకని మిమ్మల్ని ఇక్కడ పిలిచాను. దయచేసి అందరూ కూర్చుంటే అన్నగారు మాట్లాడమని చెప్తున్నాను. విజయసాయి అన్నగారు